transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. స్కూల్ బస్సు భద్రమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఫిట్నెస్ టెస్ట్లన్నీ పూర్తయ్యాయా ఆ స్కూల్ బస్సులకి? స్కూల్ బస్ సెక్యూరిటీ అయినా అని తల్లిదండ్రులు మీరు ఆలోచిస్తున్నారా? బడి బస్సు భద్రమేనా? ఈరోజు మనం కరీంనగర్ ఆర్టీఓ కార్యాలయానికి రావడం జరిగింది. మరి చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం స్కూల్ బస్సులు యాక్సిడెంట్స్ కానివ్వండి, వాటికి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం, డ్రైవర్స్, క్లీనర్స్ వీళ్ళందరూ కూడా సరైన అర్హత లేని వాళ్ళుగా ఉండడం గుర్తిస్తున్నాం. సో మరి ఆ స్కూల్ బస్సుల ఫిట్నెస్ లో ఎలా చేస్తున్నారు? ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తున్నారా? కంఫర్ట్ గా ఉన్నాయా? ఎగ్జిట్ డోర్స్ ఇవన్నీ కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఇంకా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎలాంటి చెక్ చేస్తున్నారు? మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి, ఎన్ని ఫిట్నెస్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనే విషయాలని తెలుసుకోవడానికి ఈరోజు మనం కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఆర్టీఓ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లెట్స్ కమ్. రాష్ట్రం అంతటా కూడా ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఆర్టీఓ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు సార్ ఇప్పుడు స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై? మనకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 831 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ ఉన్నాయండి. దాంట్లో ఇప్పటి వరకు ఫిట్నెస్ ఇష్యూ చేయడం కేవలం 573 బస్సులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 258 బస్సులు ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఏంటంటే మేము కొన్ని బస్సులు మా దగ్గర ఫిట్నెస్కి వచ్చినా సరే వాటికి సిఎఫ్ఆర్ఆర్ అంటే వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే సిఎఫ్ఆర్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు వాళ్ళకి సిఎఫ్ఆర్ఆర్ ఇచ్చాం. సిఎఫ్ఆర్ఆర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 4 days 5 days గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా సిఎఫ్ఆర్ఆర్ ఎక్కువ బస్సులకి ఎలా ఇస్తామంటే చాలా బస్సులకి ఏంటంటే ఫస్ట్ స్టెప్ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పిల్లలు ఎక్కేటప్పుడు ఫస్ట్ స్టెప్ మేము మెజారిటీగా ఏం చేస్తామంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏ కారణం వల్ల జరుగుతున్నాయి, అది లాస్ట్ 3-4 years నుంచి ఎలా జరిగా తెలుసుకొని ఆ యాక్సిడెంట్ జరగకుండా మనము ఏ చర్యలు తీసుకుంటే యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు అన్న దాంట్లో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ అన్నది చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి రిజిడ్గా ఫస్ట్ స్టెప్ పెడుతున్నారు. రిజిడ్ ఇన్ ద సెన్స్ వెల్డింగ్ చేసేస్తున్నారు. అట్లా వెల్డింగ్ చేయకూడదు. మేము ఏం చేస్తున్నామంటే అట్లా వెల్డింగ్ చేసుకొచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఎట్లా చేయాలి, ఫస్ట్ స్టెప్ అంటే స్లైడింగ్ ఉండాలి. కొత్తగా కంపెనీ వాళ్ళు ఇచ్చేది స్లైడింగ్ ఉంటుంది. స్లైడింగ్ అంటే మనకు పిల్లలు ఎక్కేటప్పుడు లాగితే బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి తోసి టవర్ బోర్డ్స్ ఉంటాయి, 2 టవర్ బోర్డ్స్ పెట్టుకోవాలి. ఆ ప్రొవిజన్ వీళ్ళు చేసుకోకపోవడం వల్ల మేము రిజెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా చాలా మంది చూసుకోకపోవడం వల్ల అది ఎక్స్పైర్ అయిపోతున్నాయి. కొన్ని ఏంటంటే వ్యాలిడిటీలో ఉన్నా సరే ఆ సేఫ్టీ పిన్ కొంచెం లూజ్ అయిపోయి గ్యాస్ లీక్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. అలానే కొన్ని బస్సెస్లో ఏంటంటే రియర్ మోస్ట్ సీట్లు ఏమవుతున్నాయంటే ఎక్కువ స్పీడ్ బ్రేకర్లు ఎంటీగా వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు కొంచెం ఎత్తేస్తే అవి ఊడిపోతాం, అవి సరిగ్గా ఫిక్స్ అవ్వట్లేదు. అందుకని వాటిని కూడా అందరినీ కూడా అది కూడా సిఎఫ్ఆర్ఆర్లో మెన్షన్ చేస్తా. ఇంకోటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ని సీటుకు మధ్యలో అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కి ఎదురుగా సీట్ ఉండకూడదు. కొన్ని బస్సెస్లో ఏంటంటే సీట్ని వాళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే పిల్లలు ఇన్ కేస్ ఎమర్జెన్సీలో కిందకి దిగడానికి అక్కడ క్లియర్ వే ఉండాలి, వాకేబుల్ వే ఉండాలి. ఆ వాకేబుల్ వే లేకపోవడం వల్ల ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్కి అడ్డుగా వస్తున్నాయి కొన్ని సీట్లు. వాళ్ళకు కూడా మేము సిఎఫ్ఆర్ఆర్ ఇవ్వడం జరిగింది. అలానే అంబర్ ఫ్లాషర్ లైట్స్, ఒక స్కూల్ బస్ అంటేనే ఫస్ట్ ఇండికేషన్ 4 కార్నర్స్కి పైన లైట్స్ ఉంటాయి. పిల్లల్ని దింపేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు అవి బ్లో చేస్తూ ఉండాలి. సో దట్ ఏంటంటే ఆ రోడ్డు పైన వచ్చే అదర్ రోడ్ యూజర్స్కి ఒక అవగాహన ఉంటుంది, స్కూల్ పిల్లల బస్సు ఇక్కడ ఆగింది, ఆల్ట్ చేసి పిల్లల్ని దింపుతున్నారని. అవి కూడా ఆ లైట్లు లేని వాళ్ళందరికీ కూడా మేము సిఎఫ్ఆర్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత 15వ తారీఖు తర్వాత మేము రోడ్డు పైన మా ఎన్ఫోర్స్మెంట్ టీం అంతా కూడా ఎవరైతే ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్నారో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి బండికి కూడా కేసు రాయడం జరుగుతుంది. ఒక స్కూల్ బస్కు వితౌట్ ఎఫ్సి కేసు కనుక రాస్తే మనకు పెనాల్టీ పడుతుంది. అలానే ఓవర్లోడ్, స్కూల్ పిల్లల్ని కనుక ఓవర్లోడ్ చేస్తే తప్పకుండా పర్మిట్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక స్కూల్ ఏంటంటే గవర్నమెంట్ యాక్చువల్గా స్కూల్స్కి ట్యాక్స్ విషయంలో కన్సెషన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇస్తుందండి ప్రతి ఈఐబి. అందుకే దాన్ని మనం ఈఐబి కేటగిరీని పెడతాం, బస్సు కేటగిరీ కాకుండా. ఈఐబి అంటేనే కన్సెషన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది, అంటే ఖాళీ బండి పరువు పైన ట్యాక్స్ వసూలు చేస్తాం.
అదే వేరే బస్సులకు అయితే సీటు కింద 3 నెలలకు సీటు కింద పర్ సీట్ పర్ క్వార్టర్ అంటారు. కానీ స్కూల్ బస్ విషయంలో ట్యాక్స్ అలా కాకుండా ఖాళీ బండి బరువు పైన కన్సెషన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కట్టించుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే ఓవర్లోడ్ చేసి మన నిబంధనలు స్కూలుకి ఏదైతే మనకు నిబంధనలు ఉన్నాయో స్కూల్ బస్ నిబంధనలు అతిక్రమించిన వాళ్ళకు పర్మిట్ పైన కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. ఒక్కసారి పర్మిట్ పైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తే వాళ్ళకు నెక్స్ట్ ఆ బస్సు తిప్పాలంటే కన్సెషన్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికేబుల్ అవ్వదు. కాబట్టి మీ ద్వారా మేము తెలియజెప్పేది ఏంటంటే అందరూ కూడా నిబంధనలు తెలుసుకొని 185G అంటారండి, 185G నిబంధనల ప్రకారము ఫాలో అవుతా ఓవర్లోడ్ చేయకుండా బండిని మంచి కంట్రోల్లో పెట్టుకొని సరి అయిన డ్రైవర్లని మాకు ఎవరైతే డ్రైవర్లు మీరు మనకు ఫిట్నెస్ ఇవ్వాలి అంటే డ్రైవర్ ఏజ్, అతని బీపీ, షుగరు ఇవన్నీ కూడా మాకు అప్లోడ్ చేస్తే కానీ అతనికి స్లాట్ బుక్ అవ్వదు. మాకు ఏదైతే వివరాలు సమర్పించారో ఆ డ్రైవరే బండిలో ఉండాలి. మాకు సమర్పించిన డ్రైవర్ వయసు 35 సంవత్సరాలు ఉండి మేము చెక్ చేసేటప్పుడు 60-65 సంవత్సరాలు ఉంటే వాళ్ళపైన తప్పకుండా మేము మళ్ళీ చర్యలు తీసుకుంటాము. దయచేసి ఇటువంటి తప్పిదాలు లేకుండా రోడ్లపైన తిరగాలని కోరుకుంటూ, అలానే 15వ తారీఖు లోపల ఎవరైతే ఫిట్నెస్ చేయించుకోలేదో తగిన రిపేర్లు చేసుకొని ఫిట్నెస్కి వచ్చి ఫిట్నెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా ఆర్టీఓ గారు చెప్పింది. సో ఇప్పటికే దగ్గర 70% ఫిట్నెస్ టెస్ట్లు పూర్తయ్యాయి. ఇంకా జూన్ 15 నుంచి రోడ్ల మీద అన్ని కూడా మేము చెక్ చేస్తాం. వెహికల్ ఇన్స్పెక్టర్లు అంటే కూడా సార్ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్ బస్సులో మెయిన్ తప్పకుండా ఫైర్ సేఫ్టీ కానివ్వండి, ఎగ్జిట్ దగ్గర సీట్ ఉండకపోవడం, ఇలాంటి భద్రతా ప్రమాణాలు అన్ని కూడా చెక్ చేస్తున్నాం. డ్రైవర్, క్లీనర్స్ కూడా వాళ్ళ అర్హతలు కూడా ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాం. వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది. ఒకవేళ ఇవన్నీ వాళ్ళు సమర్పించిన దాని ప్రకారం లేకుండా మేము ఎప్పుడైనా చెకింగ్ లో ఉన్నప్పుడు డిఫరెన్సియేషన్ కనిపిస్తే మాత్రం తప్పకుండా అలాంటి స్కూల్ యాజమాన్యంపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఆర్టీఓ గారు చెప్పడం జరుగుతూ ఉంది. సో మీరు కూడా మీ పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు ముందు అక్కడ సేఫ్టీ ఎలా ఉంది, భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్కూల్ బస్ సేఫ్టీ అయినా, డ్రైవర్స్ ఎలా ఉన్నారు, క్లీనర్స్ ఎలా ఉన్నారు, బస్ లో ఫైర్ సేఫ్టీ ఉందా, ఎగ్జిట్ విండో ఉందా, ఒకవేళ ఎగ్జిట్ కి హ్యామర్ ఉందా, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఎందుకంటే మనకు పిల్లల భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే మీరు ఆ స్కూల్లో జాయిన్ చేయండి. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.